తనిఖీ చేశారు, దోపిడీకి స్కెచ్ చేశారు. ప్లాన్ సక్సెస్ అయింది. కిలో బంగారంతో ఉడాయించారు. ఏమాత్రం తేడా వచ్చినా అడ్డంగా బుక్ అయిపోతామని ఆ దొంగలకు తెలుసు. ఆ ఇంటికే కన్నం వేసి ఆనవాళ్లు లేకుండా చేద్దామని వేసిన ప్లాన్ మాత్రం వర్కౌట్ కాలేదు. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టేశారు పోలీసులు. ఇంతకీ ఎవరా దొంగలు? కోట్ల రూపాయల ఆస్తి, ఇంటి నిండా కిలోలకు కిలోల బంగారం. ఆ ఇంట్లోకి తెలియని వారెవరూ అడుగు పెట్టలేరు. ఎవరైనా ఆ ఇంటి పరిసరంలోకి వచ్చారంటే పెద్ద పులిలా ఉండే ఈ ఇంటి సొనకు నిమిషాల్లో మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. ఆ ఇంటి గురించి తెలిసిన వారెవరూ దరిదాపుల్లోకి వెళ్లరు. ఇక ఇంటి గోడలు కూడా భారీ ఎత్తులోనే ఉంటాయి. ఇంట్లోనూ ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, గతంలో ఆర్మీలో బ్రిగేడియర్ గా పనిచేసిన కల్నల్ ఏసీబీ నాయర్ ఇల్లు. ఇంత భద్రత ఉన్న ఇంట్లో దోపిడీ కలకలం రేపింది. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టెక్స్ట్ బుక్ కాలనీ రోడ్ నెంబర్ 2లో కల్నల్ ఏసీబీ నాయర్ ఇల్లుంది. సికింద్రాబాద్ రేస్ కోర్స్ కు డైరెక్ట్ గా ఉన్న కల్నల్ నాయర్ తో పాటు ఆయన భార్య, కుమారుడు ఇంట్లో ఉంటారు. ఇంటి వాచ్మెన్ 2 నెలల క్రితం మానేయడంతో కొత్త పని వాళ్లను పెట్టుకున్నారు. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్కు చెందిన భార్యాభర్తలు నాయర్ ఇంట్లోనే ఉంటున్నారు. అనారోగ్యంగా ఉన్న నాయర్ కుమారుడి బాగోగులు చూసుకోవడంతో పాటు ఇంటి పనులు కూడా చేసేవారు. నాయర్ దంపతులు శుక్రవారం బెంగళూరులోని బంధువు ఇంటికి వెళ్లారు. నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తున్న కాపలాదారులు ఇదే మంచి ఛాన్స్ అనుకున్నారు. టైం దొరికితే ఇంటిని దోచేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ జంట మరో ముగ్గురితో కలిసి చోరీకి ప్లాన్ చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాయర్ కుమారుడిని టార్గెట్ చేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. ఇంకేముంది, రాత్రి రంగంలోకి దిగిపోయారు. ఇంట్లోని పై అంతస్తులో ఉన్న నాయర్ కుమారుడికి కంటికి సంబంధించిన వ్యాధి ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ దొంగలు. ఇంట్లో తాము చెప్పినట్టు వినే సునకాల్ని ఓ రూమ్ లో బంధించారు. వాచ్మెన్ దంపతులు నాయర్ కాళ్లు చేతులు కట్టేశారు. కదిలితే చంపేస్తామని బెదిరించారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మిగతా ముగ్గురు కూడా ఇంట్లోకి వచ్చి ఉన్న బంగారానంతా దోచేసుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా ఇంట్లోని పవర్ కూడా కట్ చేసేశారు. నిమిషాల్లో తమ పని కానిచ్చేసి కిలో బంగారంతో చెక్కేశారు. ఇల్లంతా చీకటి. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంటి వెనక వైపు వెళ్లి సేవ్ మీ అంటూ గట్టిగా అరవటంతో స్థానికులు అలర్ట్ అయి కట్టెలు పట్టుకుని ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంట్లో సునకాలు ఉంటాయని తెలిసిన స్థానికులు లోపలికి వెళ్లేందుకు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి ఇంట్లోకి వెళ్లి ఆరా తీస్తే వాచ్మెన్ అండ్ గ్యాంగ్ చోరీ గురించి తెలిసింది. వాచ్మెన్ ఫ్యామిలీ పరారవటంతో పోలీసుల అనుమానం బలపడింది. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విషయం తెలుసుకున్న కల్నల్ బెంగళూరు నుంచి వెంటనే బయలుదేరి వచ్చారు. కిలో బంగారం పోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్న చోరీ సొత్తు ఎంతన్నది తేలాల్సి ఉంది.